హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ అనురావిల్ల. ఈరోజైతే మంచిగా తమిళనాడు సాంబార్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ ఆయిల్ పోసి తాలింపు వడియాలు చిదిమేసి వేసిన, ఆ తర్వాత 6-7 రెబ్బలు ఎల్లిపాయలు చిదిమేసిన అనమాట. పచ్చిమిరపకాయలు ఒక 2, ఆ తర్వాత కరివేపాకు మంచిగా వేగాలన్నమాట. తాలింపు కొంచెం పసుపు అనమాట. మనం ఆల్రెడీ పప్పులు వేస్తాం కాబట్టి ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకోవాలి. తాలింపులు వేసుకుంటే టేస్ట్ అనమాట. ఆ తర్వాత ఇంగువ కూడా వేసేసిన. తాలింపు కొంచెం లైట్గా మంచిగా బ్రౌన్ కలర్లో వస్తేనే బాగుంటుంది అనమాట. ఇట్లా మంచిగా తాలింపు వేసినప్పుడే సాంబార్ మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత కల్లుప్పు అనమాట. కల్లుప్పు వేయడం వల్ల సాంబార్ చాలా రుచి వస్తుందండి. అందుకని కల్లుప్పు వేసిన. ఇంకా మంచిగా కలుపుకుంటే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉప్పు వేసినాక మంచిగా వేగుతాయి అనమాట. మంచి వాసన వస్తుందండి సాంబార్ అయితే. తమిళనాడు సాంబార్ అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత టమాటాలు మంచిగా 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇది కూడా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సాంబార్ అంటే నేను మాటల్లో చెప్పలేనండి, చాలా రుచిగా చేస్తాను, మంచిగా చేస్తాను అనమాట. ఆ తర్వాత బీన్స్, అలాగే ఆలుగడ్డ, ఇవన్నీ మంచిగా క్యారెట్, ఇవన్నీ 3 అయితే కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇంట్లో వచ్చేసి ఈరోజు ఈ కూరగాయలు ఉన్నాయి. బీన్స్తో కూడా సాంబార్ చేస్తారు, చాలా బాగుంటుంది. దాంతోపాటు మంచిగా ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ వేసేసిన. కల్లుప్పు ఆల్రెడీ వేసినాం కదా. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు అన్నీ వేసినాం కదా. మంచి వాసన అనేది వస్తుంది. పచ్చి వాసన పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు కాయని మంచిగా ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచిగా రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇది కూడా తమిళనాడు కారం అనమాట. ఇంట్లో మంచిగా అన్నీ కలుస్తాయి అనమాట పప్పులు మాకు. అందుకే సాంబార్ అనేది టేస్ట్, రుచి మంచిగా వస్తుంది. ఈ కారం కూడా ఎట్లా పట్టిస్తా అనేది నేను పెట్టానండి వీడియో, అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది కూడా మంచిగా కలుపుకొని కారం వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు మంచిగా వేగనీయాలన్నమాట. ఇట్లా మంచిగా వేగిపోయినాక ఇక దీన్ని మంచిగా ఉడకబెట్టిన పప్పులో మంచిగా మనం పేస్ట్ లాగా పప్పు చేసుకొని దీన్ని మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకొని మంచిగా సాంబార్ అనేది కలుపుకోవాలి మంచిగా. ఆ తర్వాత చింతపండు మనం నానబెట్టుకొని పెట్టుకుంటాం, రుచికి సరిపడా పోసేసుకోవాలి చింతపండు. నేనైతే ఈ పప్పుకు తగ్గట్టు పోసేసుకున్న చింతపండుని అయితే. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు సాంబార్ వచ్చేసి మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు అనమాట. మంచిగా మీడియంగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చి సాల్ట్ చూసుకొని తక్కువ ఉంటే వేసేసుకోవాలన్నమాట, మంచిగా ఉంటుంది. నేనైతే ఇంకా మళ్ళీ నాకు వేసిన సాల్టే సరిపోయింది. ఆ తర్వాత కొంచెం బెల్లం వేయాలి. సాంబార్కి సూపర్ టేస్ట్ వస్తుందండి, నేను చెప్పలేని మాటల్లో. సాంబార్ మొత్తం అయిపోద్ది మా ఇంట్లో, అంత బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక విజిల్ పెట్టుకున్నామంటే మనకు సాంబార్ వచ్చి రెడీ అయిపోయినట్టే. అన్ని ముక్కలు మంచిగా ఉడుకుతాయండి. అస్సలకి మంచిగా ఒక విజిల్ పెట్టుకున్నట్టే సాంబార్ అయితే కరెక్ట్గా వస్తుంది. మంచి వాసన వస్తుంది. ఇంగువ పొడి అన్నీ వేసినాం కదా.